ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. బంగారం భారతీయులకి ఇది ఒక సెంటిమెంట్ కదా. పండగొచ్చినా పెళ్లి జరిగినా చివరకు అత్యవసర సమయంలో అప్పు పుట్టాలన్నా మనకు మొదట గుర్తుకొచ్చేది గోల్డ్ మాత్రమే. అందుకే భారతీయులు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని బంగారంపై పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే మన కష్టార్జితంతో కొన్న బంగారం కదా, మన ఇష్టం వచ్చినంత దాచుకోవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడే మీరు పొరబడుతున్నారు. మీ ఇంట్లో ఎంత బంగారం ఉండాలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిర్దిష్టమైన రూల్స్ పెట్టింది. ఇప్పుడు ఆ లిమిట్ దాటితే ఐటీ సోదాల్లో మీ బంగారం జప్తయ్యే ప్రమాదం పొంచుంది. అసలు చట్టం ఏం చెప్తుంది? మహిళలు ఎంత ఉంచుకోవాలి బంగారాన్ని? పురుషుల లిమిట్ ఏంటి? బిల్లులు లేకపోతే పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సాధారణంగా నల్లధనాన్ని అదుపు చేయడానికి, లెక్కల్లో చూపని ఆస్తులను గుర్తించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మీ దగ్గర ఉన్న బంగారానికి సరైన ఆదాయ వనరులు చూపించలేకపోతే ఆ బంగారాన్ని అక్రమ ఆస్తిగా పరిగణించే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగినప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి గ్రాముకు లెక్క చెప్పాల్సి ఉంటుంది మనం. అయితే మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యతను, సంప్రదాయాలను గౌరవిస్తూ ఐటీ శాఖ కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించడం జరిగింది ఇక్కడ. అంటే కొన్ని పరిమితుల లోపు బంగారం ఉంటే వాటికి బిల్లులు లేకపోయినా అధికారులు స్వాధీనం చేసుకోకూడదని ఇక్కడ నిబంధనలు మనకి చెప్తూ ఉన్నాయి. పెళ్లైన స్త్రీలు తమ దగ్గర 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు ఉంచుకోవచ్చు. అంటే సుమారు 1/2 కిలో బంగారం వరకు ఎలాంటి బిల్లులు అడగరు. పెళ్లి కాని యువతులు లేదా అమ్మాయిలు 250 గ్రాముల వరకు నగలు ఉంచుకోవచ్చు. ఇక పురుషుల విషయానికి వచ్చేస్తే నిబంధనలు కొంచెం కఠినంగా ఉన్నాయి. పెళ్ళైనా కాకపోయినా మగవారైతే కేవలం 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే దగ్గరుంచుకోవాలి. ఈ పరిమితులకు లోబడి మీ దగ్గర ఆభరణాలు ఉంటే తనిఖీల సమయంలో ఐటీ అధికారులు వాటిని ముట్టుకోలేరు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ పైన చెప్పిన వెసులుబాటు కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ దగ్గర బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉంటే అవి 1 గ్రామ్ ఉన్నా సరే దానికి ఖచ్చితంగా బిల్లు ఉండాల్సిందే అంట. లేదంటే అది లెక్కలోకి రాని ఆస్తిగా మారుతుంది. ఒకవేళ ఆ బంగారం మీకు వారసత్వంగా వస్తే దానికి సంబంధించిన వీల్నామాలు ఉంటాయి కదా, ఆ వీల్నామా లేదా ఫ్యామిలీ సెటిల్మెంట్ పేపర్లు అక్కడ సాక్ష్యంగా చూపించాలంట. ఒకవేళ ఎవరైనా మీకు బంగారం గిఫ్ట్గా ఇస్తే గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ఆ బంగారం కొనే స్తోమత ఉందా లేదా అని కూడా అధికారులు ఆరా తీసే అవకాశం ఉందంట. మరి మీ దగ్గర కిలోల కొద్దీ బంగారం ఉంటే పరిస్థితి ఏంటి? అసలు ఉంచుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. బట్ దానికి ఒక కండిషన్ ఉంది ఇక్కడ. మీరు సంపాదించిన సొమ్ముకు పక్కాగా ఆదాయపు పన్ను కడుతూ ప్రతి గ్రాముకు కొనుగోలు బిల్లు లేదా ఇన్వాయిస్ మీ వద్ద ఉంటే మీరెంత బంగారమైనా నిశ్చింతగా ఇంట్లో ఉంచుకోవచ్చు. మీ ఆదాయానికి, మీ దగ్గర ఉన్న బంగారానికి లెక్క కుదరకపోతే అధికారులు మిమ్మల్ని ఏం చేయలేరు. చూసారుగా, పసిడిపై మోజు ఉండడం తప్పు కాదు, కానీ దాని చట్టపరమైన పరిమితులు తెలియకపోతే మాత్రం చిక్కులు తప్పవు ఇక్కడ. అందుకే మీరు ఎప్పుడు బంగారం కొంటున్నప్పుడు మర్చిపోకుండా పక్కా బిల్ తీసుకోండి. వీలైతే హాల్ మార్క్ నగలే కొనండి. మీ దగ్గర ఉన్న బంగారం మీ సంపద మాత్రమే కాదు, అది మీ బాధ్యత కూడా. ఏ ఉపయోగకరమైన సమాచారాన్ని అందరికీ తెలిసేలా మీరు కూడా షేర్ చేయండి.